హలో గైస్, సేమ్ వాట్సాప్ అకౌంట్ని టూ డిఫరెంట్ ఫోన్స్లో యూజ్ చేయాలనుకుంటున్నారా? ఐఫోన్లో ఉన్న వాట్సాప్ని ఆండ్రాయిడ్లో కూడా యూజ్ చేయాలా? నో ఓటీపీ, నో సిమ్ చేంజ్, నో లాగౌట్. వాట్సాప్ అఫీషియల్ ఫీచర్తో 2 minutesలో ఇదంతా సెటప్ చేయొచ్చని మీకు తెలుసా? లెట్స్ గెట్ స్టార్టెడ్ దెన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ప్రోట్ కథలు. నేను మీ నవీన్. ఈ ఛానల్లో వచ్చే టెక్ టిప్స్ కానీ, మొబైల్ ట్రిక్స్ కానీ, హిడెన్ ఫీచర్స్ కానీ ఒక్కవేళ మీకు యూజువల్గా అనిపిస్తే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం చూడబోతున్నాం ఐఫోన్లో ఉన్న సేమ్ వాట్సాప్ అకౌంట్ని ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా యూజ్ చేయాలో. దట్ టు బై యూజింగ్ అఫీషియల్ వాట్సాప్ ఫీచర్. రిక్వైర్మెంట్స్: ప్రైమరీ డివైస్. ఇక్కడ నా ప్రైమరీ డివైస్ ఐఫోన్ అండ్ ఆల్రెడీ వాట్సాప్ లాగిన్ అయి ఉండాలి. సెకండరీ డివైస్ యాజ్ యూజువల్ ఆండ్రాయిడ్. బోత్ ఫోన్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. స్టెప్ 1, ఐఫోన్లో లింక్డ్ డివైసెస్ ఓపెన్ చేయండి. సో దానికోసం ఫస్ట్ మనం వాట్సాప్ ఓపెన్ చేసి బాటంలో ప్రొఫైల్ పిక్ పై ట్యాప్ చేయండి. లింక్డ్ డివైస్ పై క్లిక్ చేయండి. స్టెప్ 2, ఇప్పుడు ఆండ్రాయిడ్లో వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఒకవేళ లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలా వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ పై ట్యాప్ చేయండి. ఇంపార్టెంట్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యకండి. స్టెప్ 3, కంపానియన్ మోడ్ని ఎనేబుల్ చేయండి. టాప్ రైట్ కార్నర్లో ఉన్న 3 డాట్స్ పై ట్యాప్ చేసి లింక్ ఏ డివైస్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఆండ్రాయిడ్ స్క్రీన్పై ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. స్టెప్ 4, డివైస్ని పేరప్ చేయడం. ఇప్పుడు ఐఫోన్లో ఇందాక మనం ఓపెన్ చేసాం కదా లింక్డ్ డివైసెస్, అది ఓపెన్ చేసి లింక్ ఏ డివైస్ని సెలెక్ట్ చేసుకోండి. ఆండ్రాయిడ్లో ఉన్న క్యూఆర్ కోడ్ని మన ఐఫోన్ ద్వారా స్కాన్ చేయండి. విత్ ఇన్ ఎ ఫ్యూ సెకండ్స్ చార్ట్స్ అన్నీ ఆటోమేటిక్గా సింక్ అవుతాయి. ఫైనల్ రిజల్ట్. నౌ సేమ్ వాట్సాప్ అకౌంట్ ఐఫోన్ ప్లస్ ఆండ్రాయిడ్ రెండింటిలో వర్క్ అవుతుంది. మెసేజెస్ ఒకవేళ వస్తే రెండు డివైజెస్లో కూడా రిసీవ్ అవుతాయి. ప్రైమరీ ఫోన్ దగ్గర లేకపోయినా సెకండరీ డివైస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది, సిమ్ కార్డ్ నెసెసిటీ లేదు. ప్రోస్ మాత్రం చెప్పుకుంటే సరిపోదు కదా, కాన్స్ కూడా చెప్పాలి కదా. సో మనం సెకండరీ డివైస్ యూజ్ చేసి చాట్ని బ్యాకప్ అయితే చేయలేం. సో ఇది ప్రస్తుతానికి ఉన్న డ్రాబ్యాక్. అడుగుతున్నాను తప్పు అనుకోకపోతే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.